పేరు నిర్మలేశ్వరం. నువ్వు సర్పంచ్ అవతారం కనబడతలేదు కదమ్మా నీకు. స్కూల్ పని చేస్తే లెక్క కనబడుతున్నావు. అయితే ఇక్కడ ఇంటికున్న కాడ వాళ్ళ అమ్మ చనిపోవట్లా ఇక్కడికి వచ్చినాం. స్కూల్ ఉన్నాం. స్కూల్ వాళ్ళు కూడా కాల్ చేయదని ఇవాళ పొద్దున్న ఫోన్ చేసి పొద్దున్న మొన్న నైట్ సార్. అంటే మీరు ఉన్న ఇంట్లో ఎవరో సార్ చనిపోతే మేము కిరాయికున్న కాడ వాళ్ళ అమ్మ చనిపోయింది. అయితే మేము ఇక్కడ ఉండొద్దని వచ్చాను. మీ ఇల్లు ఎక్కడ అసలు? మీరు కిరాయి ఇంట్లోనే ఉన్నదా? కిరాయి ఇంట్లో ఉన్నాం సార్. ఇక్కడ ఉండే సార్ అది పాత ఇల్లు కూలిపోయింది. మాకు ఇల్లు కావాలంటే ఎవరు మీకు పెట్టాం పార్టీ వేరు మీకు ఇల్లు పెట్టమని అంటారు. మీరు వేరే పార్టీ మీకు ఇల్లు ఇవ్వమంటారా? ఇల్లు ఇవ్వమంటారు. 2 సార్లు పెట్టాం సార్. 2 సార్లు పెట్టినా కూడా మా పేరు రానిత్తలేరు. ఇక ఇందిరమ్మ ఇళ్ళ దాంట్లో నీకు పెట్టమంటారు అంతే. ఇక పెట్టమంటే పెట్టమంటారు అంటే పెట్టమని మీరు మాజీ సర్పంచ్ మీరు పార్టీ వేరు కాబట్టి మేము పెట్టమని డైరెక్ట్ మొగం పట్టుకున్నాడు. ఎవరు చెప్పింది అట్లా? ఎప్పుడు సార్ ఇల్లు అట్లా కుటుంబ హెడ్ ఉండే వాళ్ళ ఇల్లు వాళ్ళని కూడా అడిగితే కూడా మీకు పెట్టమంటారు డైరెక్ట్. ఇక ఏం పేరు? ఎంపీడీఓ పేరు అంటే ఎంపీడీఓ చేసేది ఏముంటది? ప్రభుత్వం నుంచి పై నుంచి మంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి ఏం వీళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాన్ని బట్టి వాళ్ళు పెట్టాలన్నా లేదని చేస్తారు. ఎంపీడీఓ అనేది అంశం కాదు. కానీ ఇక్కడ మారుతారు అన్నట్టు పార్టీ వాళ్ళు కానీ దాన్ని వీళ్ళకు పెడతలేరు. ఇక మీకు ఎంత బిల్లు రావాలి? ఏమేమి పనులు చేసారు? 10 లక్షల బిల్లుకు సీసీ రోడ్ కూర్చున్నాం. ట్రంపిక్ సిడ్ సార్, పీడ ప్రకారం మార్కెట్, అది కలవాటు ఇది చేసినాం సార్. మీరుండే సొమ్ములు కూడా తాకట్టు పెట్టి పనులు చేసినాం సార్. అవి కూడా వచ్చేట్లేదు. మాకు సొమ్ము లేకుండా మాకు బిల్లులు వచ్చి మాకు కిల్లు ఇచ్చి అయిపోతుంది సార్. ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ మీరు ఏం చదువుకున్నాను? 7th క్లాస్ చదువుకున్నా. మొన్న హైదరాబాద్ లో మీ సర్పంచ్ ల ధర్నాకు వచ్చిందా? వచ్చిందా? బీసీని అంతా ముద్దాల్సి కానీ ఉండకూడదు. జనరల్ ఎస్టేట్ లో కూడా మనం అభివృద్ధిలో మంచి వ్యక్తి అన్నట్టుగా చేసినాం. ఇక్కడ కూడా మా విలేజ్ వచ్చే వరకు సీసీ రోడ్ లేవు. ఒక అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేకుండే ఈ రోడ్లని. అప్పుడు సతీష్ బాబు ఎమ్మెల్యే ఉండే అప్పుడు కూడా సార్ దగ్గర పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ట్రైబల్ ఏర్పడి కింద అన్ని చేసినాం. సీసీ రోడ్లు కావచ్చు, అసనవాటికి కావచ్చు, టెంపరీ సెట్ కావచ్చు, మార్కెట్ ఆడు ఇక్కడ క్రీడా ప్రాంగణం ఉంటుంది అన్న పేద గుట్ట. అప్పుడున్న ఎంపీడీఓలు ఆదేశాల వరకు వాళ్ళు ఏం చేసిన మీరు ఇది చేసిన కొంత మీరు చేయండి, మీరు ఖచ్చితంగా మెడమైన కత్తి పెట్టా చేసింది. మళ్ళీ ప్రమోషన్ అంటే మేము లెటర్ కూడా మాకు పొజిటింగ్ లెటర్ మరి ఇంత అమౌంట్ ఎక్కువైతుందని కూడా చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కొంచెం మంది అందరు కదా ఇది అదే చూడండి. వాస్తవాన్ని మేము 3 ఏళ్ల ముందు మేము బయట కుదరపల్లి కూడా క్రీడ ఉంటుంది. అక్కడ ఏమైందంటే వాళ్ళ అమ్మ అంటే మా ఓనర్ వాళ్ళ అమ్మ కరెంట్ షాక్ కొట్టి మొన్న చనిపోయింది. నాకు దిక్కులేని పరిస్థితి. ఎవరైనా చుట్టూ పోతే వేరే వాళ్ళు ఇల్లు ఇచ్చే పరిస్థితుందా? లేదు. ఎందుకంటే కొంచెం సెంటిమెంట్ మళ్ళీ ఇల్లు ఇవ్వకపోయే వరకు మేము కూడా ఏం చేస్తామంటే సడన్ గా ఈ మూతపడ్డ స్కూల్ ఈ రంగనకుంట స్కూల్ దాదాపు ఛానల్ అవుతుంది. దాదాపు 4-5 ఏళ్ళు అవుతుంది. క్లబ్ చేసి నడిపించింది రోజులు. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినాక. ఇప్పుడు మా కలిపి పాత గ్రామ పంచాయతీకి ఇప్పుడు కుందనంపల్లి మేము క్లబ్ చేసినాం. 2014లో చేసినాం. చేసి ఇంగ్లీష్ మీడియం కొంచెం టీచర్లు ఎక్కువ ఉంటారు, చదువు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి క్లబ్ చేసినాం. ఈ సంవత్సరం ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుండి క్లోజ్ చేసారు. అది కూడా లేకుండా చేసి పడదండి. ఈ 2 ఏళ్ళ నుండి అది కూడా లేకుండా చేసి పడదండి. అది చేసి చేసిన తర్వాత నాకు అల్టర్నేట్ ఎక్కడేం దొరకక హెచ్ఎం గారిని రిక్వెస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బంద్ అయింది ఇప్పుడు. అవును సార్, అవునండి. అయితే విషయం ఏంటంటే అప్పటికి కూడా మేము ఏం చేసినామంటే ప్రతి రిక్వెస్ట్ చేసినాం. మేడం మాకు వాళ్ళు కూడా కండిషన్ షీట్ ఒక 10 రోజుల వరకు ఇస్తాం. ఇవాళ పేపర్ వచ్చిందని చెప్పేసి అందరు వచ్చేసి 2 టీచర్లు 4 వచ్చి మీరు వెంటనే కాల్ చేస్తారా చేయరా ఇప్పుడు ఈ రోజు ఆటో మా ఊరు ప్రజలను అడగండి అన్న. మా వాళ్ళందరూ మీరు నాట్లేక 100 మంది ఉంటాం. మీరు ఎందుకు కాల్ చేస్తారు? మీరు ఇంత ఇబ్బందులు ఉన్నా అది చేసారు, ఊరికి సేవ చేసారు, మీరు నేను సంపాదించుకోలేదు, అది చేయలేదు. మొత్తం మంది బాధపడరు. ఆయన కైకిలు పోండి, మీ ఇంపార్టెంట్ ఉంటే చెప్తాం, మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తామని వాళ్ళు కూడా ఇంకో 1/2 అవర్ వస్తారు.
వాళ్ళు కూడా ఊరంతా అదే పరిస్థితి ఉంది అన్న. అయితే మీరు ఉంటారా? మాకు డిఓ ఫోన్ మీరు తీస్తారా తీయరా? మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా ఉంది. నువ్వు ఎందుకుంటాను? నువ్వు పేపర్లు వేసుకుంటే నీకు వచ్చిందా? నీ బిల్లు వచ్చినా? నీకు వచ్చిన వీళ్ళు బెదిరిచుడు అంటే టీచర్లు. అరే నువ్వు చేస్తావా వెంటనే నువ్వు ఇప్పుడు నాకు అబ్జెక్ట్ గా చేయాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు? కథ ఏంది? ఈ కార్యక్రమం మీ ఇచ్చడం తప్ప అని చెప్పేసి కొంచెం బాగా మమ్మల్ని అంటే ఇక ఘోరంగా టార్చర్. నేను అసలు ఇవ్వడానికి లేదు. ఇక నువ్వు ఇంతగానో అడుగుతున్నావు కాబట్టి సాయంత్రము వర్షము అని చెప్పి నేను ఆలోచించి ఒక్కరోజు 2 రోజులలో నేను ఖాళీ చేస్తాను మేడం. దొరకంగానే ఒక్క రాత్రికి ఉండడానికి ఇవ్వండి అని చెప్పినా మేడం. నిన్న కూడా నాకు ఏం చెప్పినావు? నేను వస్తే డేట్ లో కాల్ చేస్తా అని చెప్పినా మేడం. డేట్ లో కాల్ చేస్తా అని చెప్పాను మేడం. కాదు నువ్వు ఇప్పుడు ఎక్కడ తీసుకుంటావు చూసుకోలేదు. మీ ఊరు గ్రామ పంచాయతీ బంగ్లా ఉంది కదా, దాంట్లో పోయి ఖాళీ చేసి అది ఇచ్చేసి నాకు పెద్ద ఇష్యూ లేదు. అప్పుడే కూర్చున్నావు. నేను ఉన్నట్టు ఉండక పేపర్ కవరేజ్ ఇవన్నీ ఇచ్చుకొని నువ్వేదో లబ్ధి పొందుదామని ఇది ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఈ బడి అసలు బంద్ అయ్యి ఎన్ని రోజులు ఉన్నది? 2 years అయిందా? ఇప్పుడు రాగానే ఇప్పుడు ఈ పేపర్ రాగానే పొద్దుగా 4 టీచర్లు వచ్చారు. 4 వచ్చి ఇది మా బడి. ఈమె ఎవరు మాట్లాడతాను? హై స్కూల్ టీచర్. ఎక్కడ హై స్కూల్? అంటే రామారం వస్తారు ఇన్ఛార్జ్ అట. ఇదంతా ఇక్కడ వస్తారు ఇన్ఛార్జ్. అయితే మా పరిస్థితి ఏంటంటే ఇక నా పరిస్థితి డిక్లైన్ దోషణ పరిస్థితి అది. అసలు నేను బడి సంగతి ఏంటిది? ఈ బడి మూతపడదా? ఎన్ని రోజులైంది సర్పంచ్ గారు ఈ బడి మూతపడి? 2 సంవత్సరాలు అయిపోయింది సార్. అంతకుముందు మీకు రద్దు చేసి వేరే స్కూల్లో నడిచింది సార్. ఈ 2 సంవత్సరాలు అక్కడ నడిచేది. అక్కడ నుండి మళ్ళీ వేరే స్కూల్ అనేసరికి ఇక్కడ అమ్మాయితో మా వాడు అనేసరికి పిల్లలు సరిగ్గా ఎవరు దూరపోయేసరికి మూతపడిపోయింది. అట్లా మూతపడిపోయిందని పోయి మేము మేడం కాడికి పోయి లెటర్ తెచ్చుకొని ఇల్లున్నాం. అంటే ఇక్కడ నుంచి ఫోర్స్ చేసి ఉండద్దని పెట్టాను మేడం. ఇక మరి 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నట్టు ఇక్కడ మరి బడి నడపాలి కదా. ఇప్పుడు పొద్దున టీచర్లు వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు కుమార్ చెప్తున్నాడు వచ్చి కాల్ చేస్తాం. లేకపోతే లేదు మా స్కూల్ అని చేయండి, మా ఊరు ప్రజల కోసం పిల్లల కోసం మేము పట్టుకోవటం స్విమ్మింగ్ ఉంది కాబట్టి ఉత్తగా సీలై ఉంది కాబట్టి మా ఊరు ప్రజలు కూడా అదే కోరుకుంటారు. మేడం టీచర్ వచ్చి ఇక్కడ చెప్పండి నడవాలి. మీరు అదే రాము మీరెందుకు వచ్చారు? అది లెటర్లు పట్టాలి. ఈ రూమ్ లో వచ్చి ఉంటారు మీరు సర్పంచ్. ఇది మీ పరిస్థితి. సర్పంచ్ పరిస్థితి ఇట్లున్నది బాబు. పిల్లలు ఏం చదువుతున్నారు? అంగన్వాడియా? గవర్నమెంట్ హాస్టల్. ఇంకోటి 5 తండాలకు మెయింటైన్ చేసి 5 తండాలు కలిపి గ్రామ పంచాయతీ. జై తెలంగాణ. రాక్షస పాలన అంటే ఎక్కడో ఉండదు. ఇప్పుడు ఇక మైసమ్మ వాగి తండాకు వస్తే మాకు కనబడుతుంది. రేవంత్ రెడ్డి రాక్షస పాలన అంటే ఎట్లా ఉంటది అనేది. అబద్దాలు అసత్యాల ముఖ్యమంత్రి. నీ ప్రతాపము ఈ పేదోళ్ల మీద పేద సర్పంచ్ల మీద చూపియకాయ నాయనా. నువ్వు ఉన్నోళ్ల మీద నీ ప్రతాపం చూపించుకో. ఆడ నీది నడవదాడ. ఆడ నువ్వు పక్కకు పెట్టుకునే గిట్లా డైలాగులు కొట్టుకుంటూ చూపిస్తారు కదా. నువ్వు 2 రోజుల జైలు పెట్టగానే నువ్వు నీ పక్కకి నిలబడి పెట్టిరు కథలు చెప్పారు కదా. నువ్వు సినిమాల రేట్లు పెంచా అని చెప్పి రేవంత్ చచ్చిపోయిన తర్వాత చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ పెంచినావు. 6 నెలలనే పెంచుకొని అట్లా దండుకుంటున్నావు. ఇగో ఈ వార్త చూసి ఇక్కడికి వచ్చినాం. నిలువు నీడ లేక సర్కార్ బడిలోనే ఆశ్రయం. చూడరు ఒక్కసారి. సర్కార్ నిలువు నీడ లేక ఎవరిది? సర్పంచ్.
సిద్దిపేట జిల్లాలో మహిళా సర్పంచ్ దీనస్థితి, అభివృద్ధి పనుల బిల్లులు రాక అప్పుల పాలు, ఆస్తులు అమ్ముకొని అద్దె ఇంట్లోకి కుటుంబం, యజమాని హఠాన్ మరణంతో రోడ్డున పడ్డ వైనం. ఇది మొన్న వీళ్ళు కిరాయి సర్పంచ్ లావణ్య సర్పంచ్ భర్త కుమార్ 7వ తరగతి చదువుకున్నది. గ్రామానికి ఏదో అభివృద్ధి చేయాలని చెప్పని ఇక్కడ 5 తండాలు కలిసి ఒక గ్రామ పంచాయతీ చేసింది. ఇక్కడ ఈ సర్పంచ్ పరిస్థితి ఏంటంటే గ్రామానికి ఏదైనా మేలు చేయాలి, గ్రామానికి ఉపకారం చేయాలని చెప్పని గ్రామంలో శ్మశాన వాటిక కట్టిర్రు, వీళ్ళు రోడ్లేసిర్రు, ఆడుకుంటందుకు క్రీడా ప్రాంగణం పెట్టిండ్రు, చిన్నదో మార్కెట్ యార్డ్ సాఫ్ చేసేదంతా పెట్టిండ్రు. వాటికి రావాల్సినటువంటి బిల్లులు 10 లక్షలు. వీళ్ళను కలెక్టర్ కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఆఫీసర్లు ఒత్తిడి చేసి మరి మీకు వస్తాయి అని చెప్పని చేస్తే ఇది 4 సంవత్సరాలైంది. వీళ్ళు ఇప్పటికీ ఆ పనులు చేసి 4 సంవత్సరాలైంది. వాటికి మిత్తిలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని, బంగారం కావచ్చు, ఒంటి మీద ఏదున్నా అన్ని అమ్ముకున్నారు. అన్ని అమ్ముకొని వీళ్లకున్నటువంటి జాగాల వడ్డీ వ్యాపారులు వచ్చి మీద పడితే తట్టుకోలేక 2 ఎకరాలు అమ్మిండ్రు. ఈ ఊర్లో ఎవరు అడిగా చెప్తారు. ముఖ్యమంత్రి నీకు ఏమైనా డౌట్ ఉంటే నీ ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించుకొని ఆయన ఇక్కడికి వచ్చి, లేకపోతే నీ పర్సనల్ పంపించుకో, ఇక్కడ పంపించుకుంటే తెలుస్తుంది. 2 ఎకరాలు అమ్మి వడ్డీ పైసలు కట్టిండ్రు. ఇంకా దాంట్లో అసల్లో 10 లక్షలలో దాదాపు 8 నుంచి 8.5 లక్షలు ఇంకా వాళ్ళే అట్లనే ఉన్నాయి. మరి వీళ్ళని ఏం చేసుకోమంటావు ఇప్పుడు? ఇది వీళ్ళు వాళ్ళ సొంత పనికి చేయలేదు, వాళ్ళ పెళ్లికైనా ఖర్చు నేను అడుగుతలేరు. ఆ అబ్బాయి ఎట్లా నువ్వు ఇస్తలేవు, వేరే పెళ్లి అయ్యేటి కూడా నువ్వు ఇస్తాను, అవి కూడా ఇచ్చే పరిస్థితి ఏం లేదు. గ్రామానికి గ్రామ అభివృద్ధికి పెట్టినటువంటి పైసలు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా ఊకదుంపుడు ఉపన్యాసం, మామూలు ఉపన్యాసాలు కాదు నాయనా. నువ్వు హైదరాబాద్ లా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకాడికి వచ్చి తొడలు కొట్టి మీసాలు తిప్పి మీరు గల్లాలు బట్టి అడుగురు ఒక్కొక్కరిని. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులను మీరు అడగండి, మీ బిల్లు ఎట్లా రావో చూస్తాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ ఎంబడే ఉంటది, మేము రాగానే వెంటనే ఇస్తామని చెప్పినావు. నీ గతంలో కూడా ఆ వీడియో చూపించిన నేను మీకు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నువ్వు చెప్పినావు, చెప్పేది శ్రీరంగ నీతులు అని ఉన్నది కదా, దూరేది ఏదో ఉన్నది కదా, అది నీకు పక్కా వర్తిస్తుంది. ఈ సామెత నీకు పక్కా వర్తిస్తుంది. నువ్వు చెప్పేటి అని పెద్ద పెద్ద మాటలు చెప్పినావు. తీరా ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత వీళ్ళు అరాకురా వీళ్ళు ధర్నాలు చేస్తే ఒకసారి ఇస్తా అంటావు, ఒకసారి మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ ఉన్నప్పుడు కాదు కదా నువ్వు చేసింది, మీరు గత ప్రభుత్వంలో చేసిరన్నారు. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నది. చితికిపోతున్నాయి తెలంగాణలో సర్పంచ్ కుటుంబాలు. ఇది చాలా అవమానకరము. పల్లెలకి ఇది మంచిది కాదు, అరిష్టం. ఇది గ్రామాలలో ప్రథమ పౌరుల పాడెల్లేస్తున్నాయి ఊర్లలో. మొన్న గొల్లపల్లి మండల్ బీబ్రాస్పేట దగ్గర ఒక శంకర్ అని సర్పంచ్ ను పోయి ఆత్మహత్య చేసుకుంటే, కొడుకు ఇంజనీరింగ్ కొడుకు, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సర్పంచ్ ఆడి ఇంటికి పోయి వచ్చినాము. మళ్ళా తర్వాత ఒక 3-4 అటెంప్ట్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నందుకు దగ్గరున్నారు. కానీ వాళ్ళ పిల్లలను చూసి ఆగుతున్నారు. 3 పిల్లలను చూసి, చిన్న పిల్లలు అనాథలు అవుతారు, ఆగమవుతారని చెప్పని ఆగిన వీళ్ళు. ముఖ్యమంత్రి గారు, నీకేమన్నా నువ్వు ఒక మనిషివైతే, నీ లోపల మానవత్వం అంటూ ఉంటే, నువ్వు పొద్దున్న లేస్తే అన్నం తినటోనివే కనుక అయ్యేది ఉంటే, వీళ్ళను చక్కగా వీళ్ళకు వచ్చేటువంటి బిల్లులు, తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్లకు వచ్చే బిల్లులు వెంటనే శాంక్షన్ చెయ్యి. వీళ్లకు నీడలేక ఉన్న కిరాయి ఇంట్లో ఉంటే ఉన్న ఇల్లు కూలిపోతుందా? కూలిపోయిన ఇల్లు దాంట్లో ఇందిరమ్మ ఇల్లు పెట్టిన నాయన అంటే నువ్వేమైనా మా పార్టీనివా? అరే నువ్వు ఏ పార్టీనికి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదా నువ్వు? రేవంత్ రెడ్డి, నువ్వు మొత్తం తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రివి. నువ్వు మాట్లాడేటప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. నేను ప్రజలందరినీ సమానంగా చూస్తా అని వీళ్ళకి డైరెక్ట్ చెప్తున్నట. అరే ఎవరా సెలెక్ట్ చేసేది? ఎవరు? నీ పార్టీ అధ్యక్షుడు సెలెక్ట్ చేస్తారా? ఎవరైనా నీ పార్టీ పీసీసీ సెలెక్ట్ చేస్తారా? నువ్వు సెలెక్ట్ చేస్తావా? అరే వాళ్ళకి ఇల్లు కూలిపోయిందా లేదా వచ్చి చూసుకో, వచ్చి చూసుకో, ఎంక్వైరీ చేసుకో. వీళ్ళకు నిజంగా ఇల్లు ఉందంటే ఇయ్యకు. అరే నీడ లేక పోయి వేరే దగ్గర ఉంటే వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే ఇది బంద్ అయినా బడి, ఇది క్లోజ్ అయింది. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈ బడి బంద్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? అబద్ధం చెప్తున్నా ఏమన్నా? వచ్చిరా నీ ఆఫీసర్లు ఉంటే తీసుకోవచ్చు. నీ డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళే చక్కగా లేరు. ఈ జిల్లా కున్నరో లేదో కూడా తెలియదు. ఇగో ఈ బడి బంద్ అయిన బడిలా ఆశ్రయం గురించి అని చెప్పి ఉంటే పొద్దుగాల ఇప్పుడు ఓవర్ నైట్ ఇలా పేపర్లో రాగానే మొత్తం టీచర్లు వచ్చినట్టు 40 టీచర్లు వచ్చి ఖాళీ చేయని యాడికెళ్ళి వచ్చారు నాయన ఈ టీచర్లు? బంద్ అయిన బడిలే టీచర్లు 2 ఏళ్ల నుంచి కనపడలే కానీ ఇప్పుడు వీళ్ళు రాగానే పేపర్లకు రాగానే టీచర్లు వచ్చారు. అరే వాళ్ళ గతి లేక ఈ ఇంట్లో ఉన్నారా నాయన? ఇప్పుడు చూపించారుగా మీరు లోపల ఇల్లు ఎట్లున్నదో. గతి లేక ఉన్నారు వాళ్ళు. కూలి పని చేసుకుంటావు. కూలీ డ్రెస్ అని ఇప్పుడు వచ్చేది కూడా చూపిస్తున్నాం కదా. ఆ అప్పుల పాలై కూలి పని చేసుకుంటున్నారు వాళ్ళు. నువ్వే ఉపన్యాసం చెప్పినావు. తెలంగాణలో సర్పంచులు ఉన్న బంగారం, ఒంటి మీద బంగారం, పుస్తెలు మట్టెలు అన్ని అమ్ముకుంటారు అని చెప్పినావు. ఇప్పుడు అమ్ముకుంటారు వాళ్ళ దగ్గర ఏం లేవు. ఆ ఉన్న ఆస్తి కూడా అమ్ముకుంటారు. లాస్ట్ కు వీళ్ళు ప్రాణాలు పోయేదాకా ఉన్నది. ఇక ఎంతమంది సావులు చావాలి తెలంగాణలో? ముఖ్యమంత్రి మళ్ళీ చెప్తున్నా, నీకు సోయి ఉంటే, నువ్వు నిజంగానే మనిషివైతే
నువ్వు అన్న మాట మీదనే ఉండవా నాయనా. పెద్ద పెద్దోళ్లకు నీ మేఘా కృష్ణారెడ్డిలకు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు వేల కోట్ల రూపాయలు పర్సంటేజీలు తీసుకొని వాళ్లకు ఉన్నోళ్లకే పైసలు మొత్తం దారదత్తం చేస్తున్నావు. పందికొక్కులు లెక్క తిని బలుస్తున్నారు రాజకీయ నాయకులు. మొత్తం ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు పైసలు తీసుకొని ఓట్లేసి బంద్ చేయరు నాయన. మీరు జరా మీరు పైసలు తీసుకొని ఓట్లేసే గిట్లనే అనాథలు అవుతారు మీ గ్రామ ప్రథమ పౌరులు. ఇవాళ ఈ ఊరికి వీళ్ళెట్లనో భారతదేశానికి మురుము అట్లా. ఇలా మురుము ఇబ్బందులు ఉన్నట్టు యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే పైసలకు అమ్ముడు పోకండ్రి. మీ సర్పంచ్లను నిజాయితీగా గెలిపించుకోరు వచ్చే ఎలక్షన్లన్నా. వీళ్ళు అవినీతి చేయాలంటే కూడా చేయలేరు. ఎందుకంటే కళ్ళ ముంగట వీళ్ళు చేసిన పనులు కనబడతాయి. అవన్నీ అక్కని తిడతారు ఊర్లలో ఊకుంటారా. అందుకనే గ్రామ సేవ చేయాలని వీళ్ళు మంచి పని చేస్తుంటే వీళ్ళకు రావాల్సిన బిల్లులు వెంటనే నువ్వు మంజూరు చేయాలి, ఇయ్యాలి. నువ్వు జిద్దుకుపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఈ ఎలక్షన్లలో నేను వీళ్ళ బిల్లులు ఇయ్యకుండానే పోతాను గానీ ఇది నీకు మొత్తం రావణ కష్టం లెక్క నీ పరువు పెట్టేందుకు నీకు పర్మనెంట్ గా జీవితాంతం ఇది ఎంబడి పడుతుందని చెప్పి రాజకీయంగా నువ్వు వీళ్లను బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. రాజకీయంగా వీళ్లు పడే బాధలు మొత్తం రేపు భవిష్యత్తులో నిన్ను బొందబెట్టేదాకా నీకున్నది, నీకు మూడుతున్నది, నీకు సోయలేదు. నీ పార్టీని నువ్వు కూర్చున్న కొమ్మని కాదు మీరు బొందబెడుతున్నారు. మీ పార్టీని నా నాయకత్వాన్ని బొందబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. వీళ్లను కాష్టాల కాడికి పంపియకు. కాష్టాల గడ్డ వీళ్ళ సొంత పైసలతోని కట్టుకొని వీళ్లే కాష్టాల గడ్డ కాడికి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నదంటే మీ ప్రభుత్వాలు చెత్త రాజకీయ వ్యవస్థ తెలంగాణలో ఉన్నది కాబట్టినే వీళ్ళ బిల్లులు వెంటనే శాంక్షన్ చేయాలి. ఇంకా చావద్దు. సర్పంచ్లు కూడా విజ్ఞప్తి చేస్తుంది. అంటే కొట్లాడదాం. ఇలా మేము వచ్చినాం ఆడికెళ్ళి వచ్చినాం చూడంగానే వర్షం చూడకుండా ఏం చూడకుండా ఇక్కడికి వచ్చినాం. యాడికంటే ఆడికి వస్తాం. కొట్లాడి సాధించుకుందాం కానీ మీరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ పిల్లలను ఆగం చేయొద్దని చెప్పి సర్పంచ్ల కుటుంబాలకు కూడా చేతులెత్తి నేను తెలంగాణ ప్రజల తరఫుకెళ్లి క్రాంతిదళ తరఫుకెళ్లి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మా క్రాంతిదళం మీ ఎంబడి ఉంటుంది. మేము మీతో కొట్లాడతాం. మా ఒక్కసారి అది చూసుకో శంకరన్న. అమ్మ ఏంది ఒక్కసారి చెప్పండి. మీరు సర్పంచ్ కదా ఇప్పుడు ఇక్కడ. మీ ఊరి పేరు అదంతా చెప్పండి ఒకసారి. అక్కనపేట మండలం సార్. మిసమవుతండ మాజీ సర్పంచ్ సార్. మాకు పెండింగ్ బిల్స్ రావాలి సార్. సిసి రోడ్డు కావచ్చు, అది డ్రంపింగ్ షెడ్, మసీన వాటిక, కల్వాటు, మార్కెట్ ఇవన్నీ చేసినాం సార్. 2 ఎకరాల భూమి అమ్మినాం సార్. అయినా కూడా అవి తీరలేదు. అప్పు అమ్మినా కూడా ఇంకా 10 లక్షల బిల్లు వచ్చేటి ఉన్నాయి. అవి రావాలి సార్. మాకు ఇల్లు కావాలని 2 సార్లు ప్రొసీడింగ్ పెడితే ఆ ప్రొసీడింగ్ కూడా వాళ్ళకెళ్ళి తీసేసి ఎందుకు పెట్టారని అట్లా ఇట్లా అడిగితే వాళ్ళకి ఎందుకు పెట్టాం, పార్టీ వేరు, వాళ్ళకి పెట్టాం మేము అని అంటారు సార్. అక్కడ కోయినంపల్లిలో రెంట్కుంటున్నాం సార్. ఆడ వాళ్ళ అమ్మ చనిపోట్లా ఇక్కడికి వచ్చినాం. వచ్చి ఇక్కడ మొన్న సాయంత్రం వచ్చినాం. నిన్న లేదు ఇవాటి నుంచి ఇక ఫోర్స్ ఎత్తాలి ఇళ్ళకెళ్ళి కాల్ చేయాలని. టీచర్ వాళ్ళు పొద్దున 4 వచ్చిళ్ళు. వచ్చిన సమాధానం చేసి అట్లా వేయినాం సార్. మాకు బిల్లులు ఖచ్చితంగా ఇల్లు కావాలి సార్. 2019లో మా మేడం అంటే నేను సర్పంచ్ ఎన్నిక జరిగింది. అదే అభివృద్ధి పనులలో అప్పుడున్న ఎంపీడీఓలు కావచ్చు, అప్పుడున్న కలెక్టర్స్ కావచ్చు, అప్పుడున్న మినిస్టర్స్ కావచ్చు, అప్పుడున్న గవర్నమెంట్ ఆదేశాల వరకు పనులు చేయడం జరిగింది. ఏంటంటే మా సొంత ఇంటి కోసం కాదు, మాకు అది కాదు, ప్రజల కోసం. మా ఊరికి వద్దామంటే ఒక దారి లేని పరిస్థితి ఉండే. ఒక దారి అంటే అంబులెన్స్ రాని పరిస్థితి ఉండే. ఆ 20 గ్రామ పంచాయతీ మార్మూల ప్రాంతం ఉన్న మా మైసమావుతాండ గ్రామ పంచాయతీకి మీ అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ వెనకాడాలి. ఎందుకంటే మా ఊరు గిట్లుంది, కథ గిట్లుంది అన్నట్టు కలెక్టర్ వర్షాకాలం వస్తే సైకిల్ కూడా పోని పరిస్థితులు, మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, అవన్నీ పోసుకుంటూ కలవాట్స్ కావచ్చు, ప్లస్ అదే మన వసన వాటిక కావచ్చు, డంపింగ్ షెడ్ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, ప్రతి ఒక్కటి అభివృద్ధిలో ఎక్కడ మేము వెనక తగ్గలేదు. ఎందుకంటే ఛాలెంజ్ గా పక్కపొంటి పల్లె చూసి పక్కపొంటి అభివృద్ధిలో చేసినాం. ఇదే రైతులకు సంబంధించి మార్కెట్ యార్డ్ కూడా కొంత పక్కగా అయినా గ్రామ పంచాయతీ కుందనపల్లిలో ఉండే. అలాంటి ప్రజలకు కూడా మాకు ఇబ్బంది కావద్దని చెప్పేసి పేద గుట్టుంటే కూడా మార్కెట్ యార్డ్ సాఫ్ చేసినాం. ఆ బిల్స్ కూడా మా సొంతగా పెట్టి కూడా ఆ బిల్స్ కూడా రాలేదు. వాసానికి చెప్పాలంటే క్రీడా ప్రాంగణం పేద గుట్ట సాఫ్ చేసినాం, అది కూడా రాలేదు. వాసానికి ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏంటంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండి మీ బిల్లుని వెంటనే ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా మేము వస్తే ఇస్తారు కావచ్చు అని. ఇప్పుడు మీరు ఆ ప్రభుత్వంలో చేసిన ఈ ప్రభుత్వం ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వమైనా ఎప్పుడున్న ప్రభుత్వమైనా ఇవైతే మా ఇంటికి అయితే తీసుకుపోయేది కాదు. మశాన వాటికి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఊరు కోసం డెవలప్ చేసినాయి. మా ఉన్న పరిస్థితి ఏంటంటే మేము పక్కుళ్ళకు ఒక్క 2 ఎకరాల భూమి అమ్మి అప్పులు కట్టి ఇంట్రెస్ట్ కట్టలేకపోయి పక్కుల్లో పోయి కిరాయికి ఉండడం జరిగింది నిన్న మొన్నటి దాకా. దురదృష్టవశాత్తు మా ఓనర్ వాళ్ళ అమ్మ కరెంట్ షాక్ తో చనిపోవడంతోనే
మాకు ఎక్కడ ఆల్టర్నేట్ గా ఇల్లు దొరకక మేము వచ్చేసి పాతబడ్డ మూతబడ్డ స్కూల్ వచ్చి ఓపెన్ చేసుకుని మేము రిక్వెస్ట్ చేసుకుని అక్కడ మేము స్కూల్ ఉంటే కూడా మొన్న వచ్చినాం, నిన్నడుస్తుంది ఇవ్వడుస్తుంది స్టార్ట్ అయ్యి మీరు కాల్ చేస్తారా లేదా, 10 నిమిషాలు కాల్ చేస్తారా లేదా, ఇదే టార్చర్. మేము ఏ నిమిషం ఏ రోడ్డు వినబడే పరిస్థితి ఉంది. వర్షాలు పడతాయి, 3 పిల్లలు వర్షాలు పడతాయి. ఏదో గ్రామ అభివృద్ధి కోసం పనులు చేసి ఇప్పుడు మేమే బుచ్చగలమై మేమే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో వచ్చిన పరిస్థితి మాది. అంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేయడు సర్పంచ్ అన్నట్టు. ఎవరు ఏ ప్రభుత్వం ఆదేశాల కొద్దిగా పనిచేస్తారు, కలెక్టర్ ఆదేశాల కోసమో మంచి ఎంపీడీఓ ఆదేశాల కోసమే పనిచేస్తారు. ఏ పర్సనల్ గా మాకేమన్నా ఆస్తులు ప్లాట్లు ఉన్నాయంటే అట్లా కూడా చూడండి. మా ఊళ్ళో ఉన్న పరిస్థితి జనాలకు కూడా మస్తు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే నిన్నకి స్కూల్లోకి వెళ్ళి వెళ్ళకుండా పరిస్థితి ఇక్కడ మేము కూడా మాట్లాడదామన్న పరిస్థితి మా ప్రజలు కూడా ఉన్నారు. ఎక్కడా చేయలేదు. మేము అభివృద్ధులు వెనుకబడక మేము మోసాలు చేయక కబ్జాలు లేక ఇట్లా దిగచూచే పరిస్థితికి వచ్చింది. ఏది ఉన్నా మాకు కలెక్టర్ గాని ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గాని మాకు తక్షణమే బిల్లులు రిలీజ్ చేయాలి. ఇందిరా మిల్లు దేవుడెరగని వాళ్ళు ఇవ్వకపోని ఏమనంటే ఎంపీడీఓ దగ్గరికి పోయిన మొర పెట్టుకున్న 18 నెలలు సార్ నేను కిరాయి ఉంటాను సార్, నాకు ఇంత గుంట భూమి ఉన్నది సార్, నాకు ఇల్లు ఇవ్వండి, నాకు అది చేయండి సార్, నేను ఇంత కట్టుకుంటా అంటే కూడా ఇయ్యాలొచ్చే రేపొచ్చే. మెయిన్ కారణం అధికారులు కూడా ప్రభుత్వానికి కీలు బొమ్మలక మారిన పరిస్థితి. ఇక్కడ ఒక సర్పంచ్ కే న్యాయం జరగలేదు, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు. కొంచెం దీన్ని ఎందుకంటే దృష్టిలో పెట్టుకుని మన లిస్ట్ లో వచ్చిన పేరు కూడా ఎలిజిబుల్ పేరును కూడా తీసేసిర్రు. అది ఏమిటికి జరుగుతుందో, రాజకీయ పక్షంగా జరుగుతుందా ఏం పక్షంగా జరుగుతుందో. ఇప్పటికి కాంగ్రెస్ సర్పంచ్ లేరు, జడ్పీటీసీ లేరు, ఎవరు లేరు. కక్షపూర్తిగా ఇప్పుడే జరుగుతారు. రేపు రాబోయే ఎలక్షన్లలో ఎట్లా పోటీ చేస్తారు ఏమైందో తెలియదు. మేము ఉన్నంగా స్థానంగా మా పానం వరకు కూడా మా బిల్లుల వరకు కొట్లాడతాం. మేము పద్ధతికి అది చేస్తాం. అదే మాకు ఈ స్కూల్ నుండి మాకు కొంచెం ఇక్కడ ఆల్టర్నేట్ గా మాకు ఉండడానికి చోటు కల్పించాలని కోరుకుంటున్నాం. మార్కెట్ యార్డ్ ఇది మార్కెట్ ఇదంతా మొత్తం గాలి గిలని చేసి ఓకే. ఇది ఇప్పుడు ఇదంతా కూడా అంతా మొత్తం సాఫ్ అంతా సర్పంచ్ ఈ సర్పంచ్ చేశారు కదా అంతేనా? మరి ఎట్లా మరి బిల్లులు వస్తలేవట? మీరు నాయకులు వచ్చినప్పుడు మీరు కూడా అడగాలి మీ సర్పంచ్ కి బిల్లులు వస్తలేవు. పాప వాళ్ళు కూడా ఇల్లు కూడా లేదు, ఇల్లు కోల్పోయిందట కదా. కరెక్టే కదా, ముంగట చూసిన ఇప్పుడు ఇల్లు కూడా పోయింది కదా. మరి ఇందిరామ్మ ఇల్లు కూడా ఇయ్యారట కదా, ఇస్తలేరట కదా, లిస్ట్ లో పేరు కూడా లేదట. పేరు పెడుతున్నారు, పేరు తీస్తున్నారు, పార్టీ వాళ్ళు కాదని చెప్పి తీస్తున్నారట. మరి ముఖ్యమంత్రి ఏమో చెప్తున్నాడు హైదరాబాద్ లో ఒకటి మైకులు పట్టుకొని చెప్తున్నాడు పార్టీలకు సంబంధం లేదు, ఎవరు పేదోళ్ళు ఉంటే వాళ్ళకే ఇస్తామని. ఇక్కడ సర్పంచులకి ఇట్లా ఇల్లు కూలిపోయి ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ అత్తకి ఇస్తే కుటుంబంలో ఎవరికి ఇవ్వలేదట. తమ్ముని కూడా రూమ్ ఉంటుంది, వేరే ఇంట్లో వాళ్ళ సామాన్ ఉంది, ఆమె సామాన్ పెట్టుకుని చిన్న రూమ్ లో ఉంటుంది. మా తమ్ముని వాళ్ళకి కూడా ఇవ్వలే, ఆయన మొన్ననే కట్టుకున్నాడు. మీకు ఇక్కడ తండాలను గ్రామ పంచాయతీలు చేసి మురుసుడు కాదు నాయన. ఈ సర్పంచులు పాపం చేసి వాళ్ళ మీద నెట్టి వాళ్ళు అప్పుల పాలయ్యి పేదరికంలోకి పోయి కటిక పేదరికలు పోయి ఎట్లా బతకాలో తెలియక పిల్లలకు సంపాదించి పెట్టేది పోయి కూలి పని చేసుకుని గ్రామానికి పెట్టిన పైసలకు ప్రభుత్వాలు బిల్లులు ఇయ్యక కూలి పని చేసుకుని ఆఖరికి అవి కట్టలేక ఆత్మహత్యల పాలు కావాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతున్నది. చాలా దుర్మార్గమైన పని ఇది. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రికి కుల్లా చెప్పేది ఏంటంటే మీరు వీళ్ళ బిల్లులు ఒక 600 నుంచి 700 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నది. పెద్ద పని కాదు అది. మీకు మీరేదో మనసులో ఏదో పెట్టుకుని వీళ్ళకు అందరు సర్పంచ్లు అందరు ఇబ్బంది పెడుతుంది కదా, ఇది మీకే కాటేస్తుంది భవిష్యత్తులో రాజకీయంగా అని చెప్పదలుచుకున్నాం. ఏమమ్మా అంతే కదా, మరి కోసం ఉచ్చుకోవద్దు కదా, ఇట్లా అన్యాయం కావద్దు కదా. మీరు చలికి వణుకుతాను తల్లి, వర్షంలో చూడు పని చేసుకుని వస్తున్నది ఆ పచ్చి బట్టలతోటి. చూడుంది ఒకసారి తెలంగాణ ప్రజలు మొత్తం చూడుంది. మహిళలు మీ ఇందిరమ్మ రాజ్యం అంటావా రేవంత్ రెడ్డి? ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యం ఇట్లున్నది. ఇందిరాగాంధీ వారసురాలంటావా, లేకపోతే తెలంగాణ ఆడబిడ్డనా, తెలంగాణ సమ్మక్క, తెలంగాణ బతుకమ్మ పట్టుకొని సంతోషంగా ఉండాల్సినటువంటి ఇళ్లలా నువ్వు పేదరికంలోకి తీసుకుపోయి చిచ్చు పెట్టి ఆత్మహత్యలు చేసుకునే కాడికి తీసుకొస్తున్నావు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలంటే ఇవన్నీ స్వర్ణయుగం ఇంత అద్భుతంగా ఉన్నది తెలంగాణలో. అప్పుల పాలు చేస్తున్నావు సర్పంచులను. ఇది సర్పంచులది ఊర్లలో పరిస్థితి, ఒకరొకరు ఇళ్లలో పోతే ఇంకా ఘోరంగా అన్యాయంగా ఉన్నది. ఇటువంటి తెలంగాణ గురించి కాదు. తెలంగాణ సోయి తెచ్చుకోండి, పేదోళ్లను బాధ పెట్టకండి, ఇబ్బందులు పెట్టకండి. సర్పంచుల బిల్లులు వెంటనే శాంక్షన్ చేయండి. మీ ఉన్నోళ్లకు 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ పేదోళ్లకు సర్పంచులకు మాత్రం వెంటనే బిల్లులు ఇవ్వాలి. ఇంకా ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత
ముఖ్యమంత్రి మీద ఉన్నది, కూడా ప్రజల మీద ఉన్నదని చెప్పి చెప్తున్నా. ఏమ్మా అమ్మా ఏంటిది ఇక్కడ రామ్మా. అయ్యో మీరందరు పని చేస్తున్నారు తల్లి. ఏమన్నారు వాళ్ళు? మీ సర్పంచ్ బాధలేని తల్లి జర చెప్పరు ఎవరైనా. ముసలి చనిపోతే లేదు, ఉన్నాడు. నిన్ననే వచ్చిండు, నిన్ననే వచ్చి వాళ్ళు ఉన్నందుకు ఇట్లా చేస్తాను. ఎవరు ఎవరు నీ కొడుకా? మీ చెత్త పరిపాలనలా మీ స్వార్థపు రాజకీయాలకు ఇగో ఇట్లా తెలంగాణ తల్లులు ఇట్లా ఏడ్చే కాడికి వస్తుంది. ఏడవ తల్లి ఏడవకు, మేము ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం. ఇగో ఏడ్చే కాడికి వచ్చింది. ఇగో ఈ కుమార్ సర్పంచ్ భర్త వాళ్ళ అమ్మ సర్పంచ్ అత్తమ్మ ఈమె. ఇగో చూడు వీళ్ళ పరిస్థితి ఎట్లా చూడు. ముఖ్యమంత్రి నువ్వు ఓట్లు వేయించుకునే ముందు వాళ్ళ బిల్లులన్నీ క్లియర్ చేస్తాను, వాళ్ళ బిల్లులు క్లియర్ చేస్తలేవు. నువ్వు ఈ పాపాన్ని నీ నెత్తి మీద వేసుకోకు. నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటే దయచేసి చూడండి. మీ పిల్లలు మీ బిడ్డగిన ఉంటే చెప్పమ్మా తల్లి, మీ నాయనకి చెప్పు, గిట్ల వీళ్ళని గోసముచ్చుకోకమని చెప్పు. ఆత్మహత్యలు అవుతున్నాయి తెలంగాణలో, సర్పంచ్ల పాడెళ్ళేస్తున్నాయి. వాళ్ళు కట్టుకున్నటువంటి శ్మశాన వాటికలల్లా వాళ్ళు శవాలైపోయి కాలుతున్నారు. ఇది బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. చెప్పుర్రి మా ఇంట్లో రేవంత్ రెడ్డికి, ఆయనకి జర తెలివి లేకుండా తెలివి వస్తాడు చేయరి, బుద్ధి లేకుండా బుద్ధి వస్తాడు చేయరి. చూడ ఆవేదన చూడండి, వాళ్ళ ఆవేదన చూడండి. ఇండ్లు లేక ప్రజలు కూడా ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది ప్రజలు. తల్లికి ఆమె కూడా కన్నీళ్ళు వస్తున్నాయి చూడు ఒకసారి. ఏమమ్మా ఎంతసేపు భారం, ఎంతసేపు? ఏదో నా 10 రోజులు ఉండిపోతారు. 10 రోజులు కనుక బళ్ళకి వచ్చి తిరుగుతారు. కాదమ్మా, అది కూడా బంద్ చేసిన పడేనేమో కదా, అది బంద్ చేసిందే కదా. ఎన్ని రోజులే బడి పాఠాలు చెప్తున్నారు అలా. ఈ ముఖ్యమంత్రి చెప్పిండు గతంలో బడులన్నీ బంద్ అయినాయి, ప్రభుత్వ బడులు. నేను రాగానే ఉన్న బడులన్నీ తెరుస్తా అన్నాడు. మరి మీ ఊర్లో బడి తెరిచిరా? తెరవలేదు కదా. ఏమో అవుతాని చెప్తలేరు కదా, ఎవరు బడి తెరవలేదు కదా. ఇవాళ మరి ఇవాళ ఈ సర్పంచ్ వచ్చి ఉట్టిగా నీడలేదు, వర్షానికి ఇబ్బంది అవుతుందని చెప్పని వస్తే నేను నడువు అని చెప్తున్నట్ట కదా. మరి కాళ్ళు మొక్కద్దు, కాళ్ళు మొక్కద్దు. ఏం కాదు. మేము చెప్తాం. సరిగా జెండవందలు కూడా ఎగిరేయలే. ఆయనకు తలం లేదు, ఎడు పెట్టి ఆయన తలం అయినా కళ్ళకి వెళ్తారు కానీ ఇప్పుడు వెళ్ళడు, పిల్లలకు అల్లోడు. సరేనా? వెంటనే ముఖ్యమంత్రి ప్రతి దానికి ఏదున్నా బాధ్యత నువ్వే, రేవంత్ రెడ్డి నువ్వే. నువ్వు ఇల్లు అన్ని రోడ్లు గీళ్ళు అన్ని మంచిగానే చేసిండు ఆయన. ఇప్పుడు ఆయన అందరికి మాకు ఊరు బాగా ఆయన అని చేస్తారు కానీ మీరు దండం చేసి దయచేసి ఆయన జెండసులు ఎగిరేయలే. పిల్లలు కూడా కనీసానికి అన్న ఉంచుతాం గాని మరి పిల్లలకు బడి చెప్పియాలి. రేవెక్కడదమ్మా ఊర్లల్లో మీకు ఉండేటందుకే ఇబ్బంది కదా తల్లి, మీరే ఆడ ఉంచుకునేటట్టున్నది. మాకు ఇంటి ఎక్కువ ఉంటే మా ఉంచుకుంటారు. 10 రోజులలో అన్నం గుడి చేసుకుంటాం. సరే స్థలం లేక సర్పంచ్ కి ఎక్కడ స్థలం లేకుండా దయచేసి ఆయన ఉన్నాడు. కాకపోతే స్కూల్ మన ఉన్నాడు. ఎన్ని పైసలు రావాలమ్మా మీకు? 10 లక్షలు రావాలి. ఎన్ని ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది? దాదాపు 4 సంవత్సరాలు. అంటే దాదాపు ఒక 2.5 సంవత్సరాలు పాత ప్రభుత్వం అయిపోయింది, 18 నెలలు ఇది అయిపోయింది. మొత్తం 4 సంవత్సరాలు అవుతుంది. పాత
ఎంత మీద తెచ్చినావు బయట అప్పుడు? బయట 2%, 3% ఇట్లా నడిచినాయి కొంతమంది. మనకు ఆపత్తి కాకుండా కానీ నేను చేయాలి అభివృద్ధి అంటే ఎట్లా నేర్చుకోవాలి కొంతమంది. 2 ఎకరాల భూమి అమ్మినా అప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉండే మీ భూమి? ఇక్కడ వ్యవసాయం అమ్మేసిందా? అమ్మేసిన 2 ఎకరాలు అమ్మేసి కట్టిందా? కట్టినాం సార్. అప్పు కట్టేసిందా? కట్టేసినాం కొంచెం. ఇంకా తీరలే ఆయన అయినా కానీ ఇంకా తెరలే. ఇంట్రెస్ట్ మీకు మొత్తం ఉన్నది ఎంత భూమి? నాకు 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాల 2 2 ఎకరాలు ఎకరాలు అమ్మేసిన, 3 పిల్లలు. ఇంకా 2 ఎకరాలు అమ్మితే కూడా పరిస్థితి రేటు తక్కువ ఉంటుంది సార్. 5 లక్షల ఎకరం, 5 లక్షల ఎకరం, 10 లక్షలు. అంటే అంత ముందు 10 లక్షలకు 2 ఎకరాలు అమ్మేసినాం. 10 లక్షలు 2 ఎకరాలు అమ్మేసి మిత్తిలు అవి ఏమైనా ఉంటే తీర్చిండు. అసలు ఉందా? అసలు కూడా కొంచెం ఏమైనా తీర్చిందా? అసలు 1 లక్ష 2 లక్షలు ఉంటాయి అంతే. అంతే. అంటే ఇంకా దాదాపు 8 లక్షల రూపాయలు ఇంకా అట్లనే ఉన్నాయి. రూమ్ కిరాయి రెంట్ కట్టని పరిస్థితి కూడా వచ్చింది సార్ ఈ మధ్య. ఎండాకాలం మొత్తం కైకిలు వేసుకుని పిల్లలకు సంబంధంలో రూమ్ కిరాయి కట్టుకున్నాం. ఇప్పుడు కూలికే పోతురా మీరు? కూలికే పోతున్నాం. బయట